హలో అండి. ఈరోజు ఉసిరికాయ పచ్చడి, నిలవ పచ్చడి చేస్తున్నాను. అది మీకు కూడా చూపిందామనే ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నానండి. ఇదిగో చూసారా, ఉసిరికాయలు ముందు వాటర్తో కడిగేసి శుభ్రంగా ఆరిన తర్వాత క్లాత్తో తుడిచేసి ఇలాగా నాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా నాటు పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీంట్లోనికి వేగినప్పుడు కూడా నూనెలో ఫ్రై చేసినప్పుడు చక్కగా వేగుతుంది. అలాగే ఉప్పు కారం కూడా బాగా వెళ్తుంది. చూసారా, ఆయిల్లో వేసి కొద్దిగా వేపుతున్నాను. ఎక్కువ ఆయిల్ పడకుండా ఉండాలనే ఉద్దేశంతో తక్కువ నూనెలో తక్కువ ఆయిల్ వేసి వేపుతున్నానండి. చూసారా, మొత్తం ఉసిరికాయలన్నీ ఇలా వేపేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇది లాస్ట్ ఇది స్టవ్ వేపేస్తున్నాను. ఇదిగోనండి, మొత్తం వేపేస్తాను. చూసారా, ఇలా రావాలి, ఈ కలర్ రావాలి, గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి. ఇదిగో చూసారా, ఇలా వేగిపోయినటువంటి ఈ యొక్క ఉసిరికాయల్లోకి ఉప్పు కారం వేస్తున్నాను నేను. చూడండి, నాకు ఇదైతే 3 గ్లాసులు అయ్యింది. అంటే 24 కాయలు ఉన్నాయి కాబట్టి 4 గ్లాసులకి 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు కారం తలగొట్టి వేసుకోవాలి. అది కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మనం మొదట ఉప్పు ఇలా వేడి చేయాలండి, వేపుకోవాలి. కళ్ళుప్పు ఇలా వేపుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. తర్వాత కొలత ప్రకారం వేసుకోవాలి. ఇదిగోనండి, ఉప్పు ఇది ఇక్కడికి వేస్తున్నాను. కారం కూడా సేమ్ అంతే వేస్తాను. అంతే, ఇవి ఇలా కలిపేసుకోవడమే. కలిపేసి శుభ్రంగా కలిపేయాలండి. కలిపేసిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసిన తర్వాత పోపు చూపిస్తాను. ఇదిగో చూసారా, ఉప్పు కారం బాగా కలిసేలాగా ఆయిల్ వేసి ఇలా కలపాలి. ఇది ఆయిల్ కొంచెం తక్కువ అయింది. నేను కొద్దిగా అది మళ్ళీ కాచి చల్లారిన తర్వాత దీంట్లో వేసేసిన తర్వాత కొద్దిగా ఆవపిండి కలుపుకొని కొంచెం వెల్లుల్లి గుడ్లు ఒలుసుకొని వేసేసి మనం జాడీలోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూసారా, ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇదిగో చూసారా, ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్లో ముక్క ఎప్పుడు కూడా తేలాలి. మనం జాడీలో ఎత్తుకున్నా లేకపోతే గాజు సీసాలో వేసుకున్నా తేలాలి. ఉదయానికి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఉదయానికి చల్లారిపోతుంది కాబట్టి అప్పుడు నేను కొద్దిగా ఆవాలు మెంతులు లైట్గా రోస్ట్ చేసి వాటిని పౌడర్ చేసేసి దీంట్లో వేసి కలిపేస్తే అప్పుడు ఈ గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వస్తుంది. వెల్లుల్లి గుడ్లు కూడా వేసేసి కలిపేయడమే. అంతేనండి, మనం చక్కగా ఇంట్లో చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఎప్పుడు చేయని వారైతే. థ్యాంక్ యూ అండి. ఇదిగో చూసారా, మెంతులు ఆవాలు వేపేసి ఇదిగో దీంట్లో మిక్సీలో వేసి దీంట్లో వేసేస్తున్నాను. చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది. ఇది ఇప్పుడు దీంట్లో ఉసిరికాయ పచ్చడిలో వేసేయటమే. పచ్చడి చల్లారిన తర్వాత వేయాలండి, లేకపోతే ఆవాలి కదా, చేదు వస్తుంది. అంటే నూనె కొంచెం వెచ్చబెడతాం కాబట్టి ఇదిగో మొత్తం అంతా వేసేసుకోవడమే. సరే, అంతే. వెల్లుల్లి గుడ్లు కూడా నేను ఒలిసి వేసాను. ఇగో వెల్లుల్లిపాయ గుడ్లు చూసారా, ఒలిచి వేసాను. ఇదిగోనండి, మొత్తం అంతా ఇలా కలిపేసుకోవడమే. కలిపేసుకుని చక్కగా ఒక జాడీలో ఎత్తేసుకోవడం. చూసారా, కలిపేసాను, ఎంత బాగుందో ఈ ఉసిరికాయ అండి. రోజుకొక ఉసిరికాయ మనం కానీ అన్నంలో పెట్టుకుని తింటే చాలా ఆరోగ్యం అండి. మనందరికీ తెలుసు ఉసిరికాయ మన
ఆరోగ్యానికి చాలా మంచిది అని. ఇప్పుడు గ్లాస్ సీసాలోకి ఎత్తేస్తాను.